హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సమ్మక్క సారలమ్మ జాతర మనందరికీ తెలుసు. తెలంగాణలో ఇది ప్రతి ఒక్కరి పండగ. ఎంతోమంది బెల్లాన్ని బంగారంగా సమ్మక్క సారలమ్మకి అప్పగించి నిలువెత్తు బంగారాన్ని ఇస్తూ అంటారు. నిలువెత్తు బెల్లాన్ని ఇస్తూ వాళ్ళ మొక్కులు తీర్చుకొని దేవీ దేవతలకి వారి కృతజ్ఞతను తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక సాంప్రదాయం, ఒక పండుగ, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. భక్తులు తులాభారంలో కూర్చొని బెల్లాన్ని సరితూగేలా చూసుకొని దాన్ని దేవతలకు సమర్పిస్తూ ఉంటారైతే ఈ అక్కకి తిక్కరేగి ఒక రకమైనటువంటి పిచ్చి తలకి ఎక్కడ అంటారు కదా, కుక్కలకు పట్టింది పిచ్చి. పిచ్చి కుక్కలు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాయి. వాడికి తెలియదు, ఇటు వెళ్తూ ఉంటాయి, అటు అట్లా ఉంటాయి, కనిపించిన వాళ్ళ కొరుకుతూ ఉంటాయి. అటువంటి పిచ్చి తలకెక్కి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు అనమాట. ఓకే, చూద్దాం ఏం చేసిందో అక్క. ఎందుకు సారీ చెప్తుందో సరే వినండి. అందరికీ నమస్కారం. నమస్తే. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను అంత పెద్ద తప్పు చేసాను అక్క. క్లారిటీ క్షమాపణ రెండు ఒకసారి చెప్తావా? సరే కానీ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. ఏందక్క? పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసిందా? ఇంతకీ ఈ అక్క పోస్ట్ చేసిన వీడియో ఏంటో తెలుసా? అది ఇప్పుడు మీకు చూపించాలా. చూపించకపోతే చాలా పెద్ద తప్పు అనమాట. ఎంతో పవిత్రంగా సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళి నిలువెత్తు బంగారాన్ని ఇచ్చే ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో అది మనుషులు చేసుకుంటారైతే మితిమీరిన ప్రేమతో, చించుకునే ప్రేమతో, హద్దులేని ప్రేమతో మనుషులు అసలు వీళ్ళింట్లో ఎవరు మనుషులు లేరేమో నాకు డౌట్. మనుషులు ఎవరు చుట్టుపక్కల కూడా లేరు. అక్క ఒకటే వచ్చింది అంటే కొంతమంది ఉంటారండి. ఎలా ఉంటారంటే అమ్మ నాన్నలు వదిలేస్తారు, భర్త వదిలేస్తాడు, అన్నదమ్ములు సీదరించుకుంటారు, అక్క చెల్లెళ్ళు హ్యాపీగా సంసారాలు చేసుకుంటారు. వీళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు అనమాట. వీళ్ళు వచ్చేసి ఒంటరిగా మిగిలిపోయి నాకు ఎలాగ ఏడుస్తుంటే ఒక్కొక్కరిని ఏదో పెంచుకుంటే మంచిదని ఎవడో సలహా ఇస్తాడు. కుక్క ఈజ్ ఎ వెరీ బెస్ట్ ఫ్రెండ్ అని వాళ్ళ కుక్కని తెచ్చుకుంటారు, పెంచుకుంటారు. కుక్కని పెంచుకోవడం తప్పని నేను ఎప్పటికీ అన్నా కుక్కని పెంచుకోవాలి. ఆ కుక్కకి పుట్టినరోజు ఫంక్షన్లు చేసి ఊరందరిని పిలిచి చాక్లెట్లు పెంచుతారు చూడండి, అప్పుడు కాలుతుంది ఎక్కడెక్కడో. ఎందుకంటే చాలామంది పేదలు రోజు తినడానికి తిండి లేక రోడ్ల మీద చేయి చేస్తే పైసా వేయరు. కుక్క మాత్రం పెరుగన్నం కలిపి నోట్లో ముద్దలు పెడతా ఉంటారు. తినకపోతే తినురా బుగ్ధ తినురా అని, ఇదొద్దా చికెన్ కావాలా, ఇలా లాగి సాగదీసి గోరు ముద్దలు పెట్టి వాళ్ళు గోరోజును అన్నించుకుంటూ ఉంటారు. అయితే అలాగే పాపం అక్క ఒంటరిగా ఉంది. ఎవరో పాపం వీడియో తీస్తున్నారు. ఇవ సమ్మక్క సారలమ్మ జాతరలో బంగారం లాగే బెల్లం పెట్టింది, ఇక్కడ కుక్కని పెట్టింది చూడండి. ఇక్కడ చూడండి వీళ్ళ మొహాలు, అసలు వీళ్ళ మొహాలలో ఈ అమ్మ ఎదురు ఈ రాజు ఈ ఒక్కడే నవ్వుతుంది చూడండి. వీళ్ళ ఫేసులు చెప్తే ఇంతకన్నా దరిద్రం, ఇంతకన్నా రాజకం భూమి మీద ఎక్కడన్నా ఉండిద్దా అన్నట్టు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. అసలు ఒక్కళ్ళకి కూడా రక్తం చుక్క. ఈయనైతే అసలు ఏది అన్నట్టు చూస్తున్నాడు లేదా. ఇది ఇక్కడ బెల్లం పెట్టి చూసిందనమాట. ఈడైతే నవ్వుతున్నాడు ఏంద్రీ ఎటకారం అని. సో దానికి అక్క కింద అది పెట్టగానే ఎవరైతే నిజంగా దేవతలను, మన గ్రామ దేవతలను, మన రాష్ట్ర దేవతలను పూజిస్తున్నారో వాళ్ళంతా కూడా కింద అసలు ఆ కామెంట్స్ చదివితే మనిషి బ్రతికుండగానే ఇక చచ్చిపోయినట్టే వాళ్ళు. ఆ రేంజ్లో కామెంట్స్ వచ్చినాయి. దానికి తట్టుకోలేక ఎవడొచ్చి నమస్కారం అని పెడుతుంది అనమాట. అందరికీ నమస్కారం. పెట్టి నమస్కారం. ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. అయ్యో, పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. పాపం. యాక్చువల్లీ మా డాక్టర్ 12 years అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది ట్యూమర్ సర్జరీ అయిందంటే పాపం కన్నీళ్ళు వస్తుంది నాకు కూడా. రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో తప్పు కాదు, మొక్కుకో. అది రికవరీ అయింది, నడుస్తుంది. సో మొక్కు చెల్లించాలని. ఇప్పుడు ట్యూమర్ సర్జరీ చేసినందుకు రికవరీ అయిందా, అమ్మను మొక్కుకున్నందుకు రికవరీ అయిందా? క్లారిటీ ఇవ్వండి. మీరు క్లారిటీ ఇద్దామని వచ్చారు కదా. సర్జరీ చేయించారు,
ఓకే 12 సంవత్సరాలు డాగ్ లైఫ్ 12 నుంచి 15 సంవత్సరాలు, అది అందరికీ తెలిసిన విషయమే. ట్యూమర్ వచ్చింది, సర్జరీ చేయించినందుకు బతికిందా, అమ్మవారికి అలా బెల్లం పెట్టి చేసినందుకు నడుస్తుందా? చెప్పాలి కదా క్లారిటీగా. మరి అటువంటిప్పుడు బెల్లం పెడితేనే బాగవుతుంది అనుకున్నప్పుడు సర్జరీ ఎందుకు చేయించాడు మేడం? చెప్పండి. మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. అయ్యో 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 అయ్యో. సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను. నేను కుక్క భక్తే మేడం? మీరు ఓకే ఇప్పుడు ఈ తులాభారంలో కూర్చోబెట్టి బంగారంతో చూస్తారు కదా మనుషుల్ని. ఈ మనుషులకి సమ్మక్క సారలమ్మ అంటే తెలుసు, ఆ దేవతల వాల్యూ తెలుసు, ఆ భక్తి అంతా తెలుసు. మరి కుక్కకి తెలుసు అంటారా? అంటే తులాభారం ఇటు ఊగేటప్పుడు కుక్కకి ఓహో దేవత సమ్మక్క సారలమ్మ అని ఆ మనసులో అనుకుని ఉంటుంది అంటారా? ఏమో అనుకునే ఉంటుంది. మీకు క్లారిటీ ఉందిగా. ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. ఎవరిని ఎందుకు కించపరుస్తారు? సాంప్రదాయాన్ని కించపరుస్తారు. మీరు కుక్కని పెడతారు, రేపొద్దున ఇంకోటి పందిని పెడతాడు, ఇంకొద్దున రేపొద్దున ఇంకొకడు మురికిలో ఏదైనా తీసుకొచ్చి బల్లినో ఎలకనో పెడతాడు. వాళ్ళకి ప్రేమలు ఉంటాయి, పెంచుకోవడానికి భూమి మీద బొచ్చిన జంతువులు ఉన్నాయి. మీరేమో కొద్ది కుక్కని తీసుకొచ్చారు, రేపొద్దున ఇంకోటి పందిని పెడతాడు, ఇంకోటి పిల్లిని పెడతాడు, ఇంకోటి ఎలకని పెడతాడు. వాళ్ళు అది కూడా ప్రేమ భక్తే ఉంటుంది కదా. తప్పులేదు మీరు చేసింది, కరెక్టే. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. గిరిజనుల ఆచారం ప్రకారం కాదమ్మా, ఏ మందిరంలోకి ఏ గుళ్ళోకి కుక్కల్ని ఎలా చేయరమ్మా, అర్థమైందా? దేవతలకు పూజలు కుక్కలతో చేయించరమ్మా. ఓకే. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు, అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను. పాపం చివరికి సిన్సియర్గా కోరుతుందంట. ఇదేనండి ఈ మధ్యకాలంలో కుక్కల పైన ప్రేమలు ఎక్కువైపోయి కుక్కలే ఇంపార్టెంట్, మనుషులు కాదు. కుక్క ప్రేమించినట్టు మనిషి ప్రేమించలేడు. అదేవిధంగా మా పూరి జగన్నాథ్ కూడా కుక్కని పెంచుకుంటే ఆ ప్రేమ వేరు. అరే నాయన, కుక్కలకి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉందా? కుక్కలకి అప్పు చేయాల్సిన అవసరం ఉందా? కుక్కలకి ఎవడిపైన ఆధారపడాల్సిన అవసరం ఉందా? ఎవడు ముద్ద పెడితే వాడు పక్కన ఉంటాయి. ఇంకా కుక్కలకి ఏముంది? వాడిని ప్రేమించాలి, వాడిని నాకాలి, వాడిని చీకాలి, అది వాళ్ళని నాకాలి, వాళ్ళని చీకాలి, ఇవే ఉంటాయి. మనుషులకు అలా కాదు కదా. వాడు కష్టపడి సంపాదించుకోవాలి, వాడు రోజు ఏదో పని మీద బయటికి వెళ్ళాలి. కుక్క ప్రేమ వేరు కదా. కుక్క ప్రేమ ఇంట్లోనే ఉంటుంది, దానికి ముద్ద పెట్టాలి కాబట్టి నేను లయలతో నాకాల అంతే. ఆ మాత్రం కూడా తెలుసుకోండి. కుక్క ప్రేమ 12 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత చచ్చిపోయిద్ది. తర్వాత ఏం చేస్తారు? ప్రేమ చచ్చిపోయిందని మీరు కూడా సమాధి దగ్గరికి వెళ్ళి ఎడుతారా? లేదంటే పక్కన పెట్టి చచ్చిపోతారా? కుక్కల పైన నాకున్న అభిప్రాయం మొత్తం మారిపోతుంది వీళ్ళ వల్ల. మా ఇంటి దగ్గర కూడా మెస్సీ అనే కుక్క ఉంది, ఇంతే ఉంటుంది, రోజు నాకుతుంది నన్ను. ఏం చేయాలి? కుక్కల మీద ప్రేమ ఉంది, కానీ మితిమీరిన ప్రేమ చూస్తేనే కుక్కల కన్నా ఈ మనుషులే డేంజర్ అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? కింద కొంతమంది పెడుతున్నారు రే కుక్క అని. ఒరే కుక్క, నేను కుక్కని గురించి పట్టించుకోవట్లేదురా, మనుషుల గురించి పట్టించుకుంటున్నా. మనుషుల శ్రేయస్సు కోసము, సాంప్రదాయాల కోసమే నేను మాట్లాడుతున్నాను రా కుక్క అని చెప్పాలని ఉంది. వీడియో ముఖ్యంగా చెప్తున్నా, కుక్క ప్రేమికులందరికీ ఇలాంటివి చేస్తే ఈసారి వెంటబడి కొడతారు జనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సవినీయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి. నమస్తే.